గుడ్ మార్నింగ్ మిస్సమ్మా. నీకోసమే చూస్తున్నాను. సార్ ఎక్కడా? ఆయన రాత్రి పిల్లల రూమ్ లో పడుకున్నారు రాథోడ్. సారు పిల్లల రూమ్ లో పడుకున్నారా? ఏమైంది మిస్సమ్మా? అక్క పిల్లల వరకు ఆయనకి గతం గుర్తొచ్చిందని నిన్ను చెప్పాను కదా. అవును. మీ గురించి బుజ్జమ్మ గురించి కూడా గుర్తుకొచ్చిందా మిస్సమ్మా? మాకింకా అదృష్టం రాలేదు రాథోడ్. చనిపోయిన అక్క గురించి పిల్లల గురించి ఆయన రాత్రి చాలా ఫీల్ అయ్యారు. నేనెవరు బుజ్జమ్మ ఎవరు అని ఆయన మా గురించి కూడా అడిగారు. నేనేం చెప్పలేదు. బాధపడకు మిస్సమ్మా. ఇంత గుర్తొచ్చిన సారికి మీ గురించి కూడా గుర్తుకొస్తుంది. బుజ్జమ్మ ఎవరో ఆయనకు గుర్తు రాకపోయినా తన కూతురు లాంటిది అని ఆయన అన్నారు రాథోడ్. నన్ను కూడా చాలా దగ్గర వ్యక్తిలా ఫీల్ అవుతున్నానని అన్నారు. ఓ, అంటే సారుకు త్వరలో అంతా గుర్తుకొస్తుందన్నమాట. ఇంకెందుకు బాధ? సారుకు త్వరలోనే మనోహర్ గురించి కూడా గుర్తొస్తుంది. అప్పుడు ఆ మనోహర్ని తరిమేస్తారు. రాత్రి మనోహరి వాళ్ళు ఏదో చేశారని డౌట్ గా ఉంది రాథోడ్. అర్ధరాత్రి కరెంటు పోయింది. ఆయన కూడా ఏదో సౌండ్లు వస్తే మెలకు వచ్చిందని చెప్పారు. అంటే రాత్రి కూడా ఏదో ప్రయత్నం చేశారన్నమాట. మిస్సమ్మా, బుజ్జమ్మా, అలా దూరంగా ఉన్నారేంటి? రండి. ఓ అవునా? మీ ఫ్యామిలీలోకి వీళ్ళిద్దరెందుకులేమ్మా? మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అని వేరు చేస్తావేంటి రాథోడ్? మిస్సమ్మ మనింటి మనిషే కాబట్టి మన మనిషే. బుజ్జమ్మ ఇలా రా. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే బుజ్జమ్మ. నా మీద వీళ్ళకి ఎంత హక్కుందో నీకు కూడా అంతే హక్కుంది. నువ్వు కూడా నన్ను ఎప్పట్లాగే డాడీ అని పిలవాలి. థ్యాంక్ యూ డాడీ. నాకు గుర్తు రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి రాథోడ్. నా భార్య అరుంధతి చనిపోయింది. అమ్ము, ఆనంద్, ఆకాష్లతో పాటు మేం దత్తత తీసుకున్న అంజుతో కలిపి మాకు 4 పిల్లలు. మరి ఈ మిస్సమ్మ ఎవరు? బుజ్జమ్మ ఎవరు? నాకు గుర్తుకు రావట్లేదు. అరుంధతి మేడం గారు కాలం చేశాక పిల్లల్ని చూసుకోవటానికి మిస్ అమ్మ కేర్ టేకర్ గా వచ్చింది. బుజ్జమ్మని మీరు అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని పెంచుకుంటున్నారు. బుజ్జమ్మ అమ్మా నాన్న ఎవరు రాథోడ్? తెలియదు సార్. మిస్ అమ్మ ఎలాగో నాకే విషయం చెప్పట్లేదు. నువ్వు కూడా నా దగ్గర దాస్తున్నావు రాథోడ్? అయ్యో, అలా ఏం లేదు సార్. నా గతం గురించి చెప్తే నాకేదో అవుతుందని డాక్టర్ చెప్పాడని మీరు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నారు. నాకు అర్థం అవుతుంది. మీరు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను.
గుడ్ మార్నింగ్ అండి యాదమ్మ గారు. గుడ్ మార్నింగ్ అండి రాథోడ్ గారు. ఆ, ఈ ఇంటికి యజమాని ఎవరండి? మరి సార్ సారు తర్వాత భాగి మేడం గారు. కదా ఆ మేడమే పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని చేస్తుంటే హ, పని చేయటానికి వచ్చిన పని మనిషివి పొద్దెక్కేదాకా రూము దాటి బయటికి రావేంటమ్మా? ఏంటి రాథోడ్, వచ్చిన పని ఏంటో చెప్పు. సారు మీతో ఏదో మాట్లాడాలంట. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? నాకేం తెలుసండి, నాకేం తెలుసు. వచ్చి సార్ని అడగండి. మీ సద్ది మొఖాలు కడుక్కొని హాల్లోకి రండి. ఆ, వచ్చేటప్పుడు ఆ సంపుగాడిని చిచి అదే ఆ సంపూర్ణేంద్ర స్వామి గారిని తీసుకొని రండి. ఆ ఈ రాథోడ్ బాగా ఎక్కువ చేస్తున్నాడు మనోహరి. వాడి వెటకారం మనకు తెలిసిందే కదా. ఇంత పొద్దున్నే అమర్ నన్నెందుకు పిలిచినట్టు? రాత్రి ప్రచండ చేసింది సార్కి తెలిసిపోయిందేమో. అప్పుడు రాత్రి అడిగేవాడుగా, పొద్దున్న వరకు ఎందుకు వెయిట్ చేస్తాడు? కొంప తీసి సార్కి గతం గుర్తొచ్చిందేమో, నీ గురించి అంతా తెలిసిపోయిందేమో. నిన్ను పోలీసులకు పట్టించి జైలుకు పంపించి ఉరి తీయిస్తారేమో. పొద్దున్నే నీ నోటికి మంచి మాటలు రావచ్చమ్మా. ఎప్పుడు ఆపోసకునమే మాట్లాడుతూ ఉంటావు. థింక్ పాజిటివ్. నీతో చేరాక అంతా నెగిటివే, పాజిటివ్ ఎక్కడుంది? చాలా ఆపు. అమరేంద్ర నా గురించి ఏదైనా నెగిటివ్ గా మాట్లాడితే నువ్వు కొంచెం నాకు సపోర్ట్ చేయి.